ఇక్కడ నిన్న ఒక విద్యార్థి ప్రమాదవశాత్తు బర్న్స్ అయినందున హాస్పిటల్లో రాత్రి మా స్టాఫ్ అడ్మిట్ చేశారు. 10% బర్ను, ప్రమాదం లేదు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వేస్ట్తో చలిమంట వేసుకున్నారు, తట్టుకొని మంటలో పడారని చెప్తున్నారు. ఏదైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకొని హాస్పిటల్ సిబ్బంది మీద కూడా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ వెంటనే స్పందించి వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక అబ్బాయికి ఇద్దరు నుంచి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. వారిద్దరిని కూడా పరామర్శించ జరిగింది. ఇద్దరు కూడా బాగున్నారు. సిబ్బంది స్పందించిన తీరు, వైద్య శాఖ అధికారులు, డాక్టర్ల యొక్క చికిత్స చేసే విధానం కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. ఏదేమైనప్పటికీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమం, వసతులు మెరుగుపరచడం, ఆరోగ్యం వీటన్నిటి మీద చాలా ప్రత్యేకమైన దృష్టి సాధించాం. మంచి రిజల్ట్ కూడా వచ్చారు. అప్పుడు ఎన్నడూ లేని విధంగా 10th ఇంటర్లో హాస్టల్ పిల్లలు కూడా మంచి ర్యాంక్ వచ్చిన కూడా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వాళ్ళకి సన్మానించి ఒక క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎప్పటి నుంచే ట్యూటర్స్ని పెట్టి 100కి 100% రిజల్ట్ బాగా చదివే పిల్లలు కార్పొరేట్ జీటీకి వచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా నిత్యం పర్యవేక్షణ జరుగుతున్నాం. ఎక్కడ కూడా మా అధికారుల దృష్టి మరల్చకుండా ఇలాంటి జరుగుతున్నాయి. వీలంత ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కూడా చర్యలు తీసుకుంటాం. మాట్లాడిన ఒక పేపర్లో ఎక్కడెక్కడో పాత ఫోటోలు తీసుకొచ్చారు. నేను వాళ్ళు ఒకటి అడుగుతున్నా, 13 నెలల్లో 300 కోట్ల రూపాయలని సంక్షేమానికి క్యాపెక్స్ కింద మేము ఖర్చు పెట్టడం జరిగింది. 100 కోట్లతోటి కొత్త భవనాలు మంజూరు చేస్తాం. మీ 5 ఏళ్లలో ఒక బిల్డింగ్ కూడా మీరు ఇవ్వాల. అదేవిధంగా 58 కోట్లు పెట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా టాయిలెట్స్ నిర్మాణం గురుకుల పాఠశాలలోనూ అదేవిధంగా హాస్టల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. టెండర్లు పిలుస్తున్నారు, మొదలు పెడుతున్నారు. 143 కోట్లు పెట్టి రిపేర్లు చేస్తున్నాయి 700 హాస్టల్లో. అవి కూడాను చాలా చక్కగా వచ్చాయి. మీరు కూడా చూడండి. పిల్లలు పరుపులు లేవు, ఇవి లేవు అన్నారు. 5 ఏళ్ళు మీ ప్రభుత్వం మీకు కనపడలేదా? ఆ రోజు మీ కళ్ళకి ఏమైనా పొరలాటం వచ్చాయా? ఈరోజు అక్కస్తో చేస్తున్న పని అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడానికి మాట్లాడుతున్నారు. నువ్వు చేసిందే కదా. 5 ఏళ్ళు పరుపులు లేకపోతే నీకు ఎవరి పాపం? 5 ఏళ్ళు మంచాలు లేకపోతే ఎవరి పాపం? ఒక హాస్టల్ కట్టిలో ఒక రిపేర్ చేయించలేదు. నీకు పేరుకి 20 కోట్లు చూపించావు. ఏం కట్టి చేసావు? స్కాలర్షిప్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో నీ బడ్జెట్లో 50% చేయనాడు నువ్వు ఖర్చు పెట్టలేదు. వసతి అని పేరు చెప్పి ఇంకా మీ పత్రిక నువ్వు అటువంటి విషపరాతలు మార్చుకో. నువ్వు ఎన్ని రాతలు రాసినా నిన్ను నీ నాయకుడిని ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ప్రజల్లో కానీ ఈ సంక్షేమ వసతిగృహాలకు వచ్చేటువంటి పిల్లల సంఖ్య తగ్గించే విధంగా, ఈ నాణ్యతా ప్రమాణాలు తగ్గించే విధంగా మీ కుట్రపూరితం చేయొద్దు. పేదలకు అదేటువంటి సౌకర్యాలు మేము ఎప్పుడు కూడా అనునిత్యం మేము పర్యవేక్షించుకుంటున్నాం, మేము చేస్తున్నాం. ఇలాంటి విషపరాతలు కూడా మీకు తగదని నేను తెలియజేస్తాను.